హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. ఇవాళ వీడియో వచ్చేసరికి మనం రాజాసాబ్ ప్రీమియర్ కి వెళ్తున్నాం చెన్నై రోహిణి థియేటర్ లో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది న్యూ వీడియో. ఇవాళ మేమైతే ఫస్ట్ టైం రాజాసాబ్ ప్రీమియర్స్ కి వెళ్ళబోతున్నాం. నేను మా బ్రదర్ ఫస్ట్ టైం ప్రీమియర్స్ కి వెళ్తున్నాం. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. రోహిణి థియేటర్ లో మెయిన్ స్క్రీన్ అయితే మన షో అయితే ఉంది ఇప్పుడు 9 o'clock కి నైట్. స్క్రీన్ సౌండ్ క్వాలిటీ మొత్తం కేక్ ఉంటది గైస్. అందుకే బెస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే ఆ థియేటర్ చూస్ చేసుకున్నా. సో ది చెన్నైలో ది బెస్ట్ అండ్ థియేటర్ ఇంగ్లీష్ లో. రాజాసాబ్ అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నాం, అదని చూద్దాం. అండ్ ఇదే రోహిణి థియేటర్ లో నేను సలా రీ రిలీజ్ కూడా వెళ్ళాను. ఫ్యాన్స్ కండక్ట్ చేస్తారు. సో ఇప్పుడు కూడా మెయిన్ స్క్రీన్ లో ఉండడం వల్ల నేనైతే వెళ్ళాను. ఈ థియేటర్ అయితే చాలా హడావిడి ఉండే జననాయకన్ సినిమా కోసం అని. సో విజయ్ గారి సినిమా అయితే రాలేదు ఈసారి సంక్రాంతికి, ఏదో కొన్ని ఇష్యూస్ వల్ల. ఫస్ట్ టైం అయితే రాజాసాబ్ ప్రీమియర్స్ కి వచ్చాం. సో ఈ సినిమా మన స్టేట్స్ లో ఇక్కడ ఆడకపోయినా తమిళనాడులో అయితే కొత్త రికార్డ్ సృష్టించదని ఆశిస్తాను. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అండ్ మీలో రాజాసాబ్ సినిమా ఎంతమంది చూసారో, మీకు ఎలాంటి కమెంట్ అయితే చేయండి. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే మంచిగా ఉంది. సెకండ్ హాఫ్ లో కొంచెం లైట్ గా ఒక 5% అట్లా స్లో అయింది మూవీ. అండ్ లాస్ట్ 40 minutes ఏదైతే ఉందో అది మాత్రం అరాచకం, మామూలు అరాచకం కాదు, వేరే లెవెల్ ఉంది సినిమా. మీరు అర్జెంట్ గా థియేటర్ లో బుక్ చేసుకుని థియేటర్కి వెళ్ళి చూడండి, టికెట్స్ బుక్ చేసుకుని. సో ఇదైతే OTT లో చూసే సినిమా అయితే అస్సలు కాదు, థియేటర్ లో అయితే ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఖచ్చితంగా. సో అండ్ ఇందులో మేజర్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, ఇది మనకు ఏదైతే స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఏదైతే ఆ ప్రభాస్ గారి రాజు గెటప్ అంటే ఓల్డ్ మ్యాన్ గెటప్ లో చూపిస్తున్నారో ఆ సీన్స్ అయితే అస్సలు లేవు. అసలు ఒక క్లిప్ అంటే ఒక క్లిప్ కూడా లేదు. అండ్ ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ ఒక్కొక్కరు ర్యామ్ పాడించారు. ప్రభాస్ కానీ మన ప్రభాస్ ఎవరైతే యాడ్ చేస్తారో వాళ్ళు, సంజయ్ దత్, ప్రతి ఒక్కరు చాలా బాగా యాడ్ చేస్తారు. సో ఇదే వీడియో. సినిమా అయితే ఇలా ఉంది. నేనైతే 5 కి ఒక 4.5 ఇస్తా రేటింగ్ అయితే మూవీ. ఎందుకంటే కొంచెం 4.5 కాదు 4.8 ఇస్తా. ఎందుకంటే ఈసారి తమనన్న కూడా గ్రామ్ పాడించిండు సినిమా. మ్యూజిక్ తో థ్రిల్లిపోయింది. సినిమా అయితే చాలా బాగా వచ్చింది. సో వింటేజ్ డార్లింగ్ అయితే మనం చూస్తాము. సో ఇది గైస్ వాటికి వీడియో. మీ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిన కమెంట్ చేయండి. మన సోషల్ మీడియా అకౌంట్స్ ఇంతవరకు ఎవరైనా ఫాలో అవ్వకపోతే లింక్స్ అండ్ డిస్క్రిప్షన్స్, ప్లీజ్ టు ఫాలో అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి. అండ్ మీకు రాజాసాబ్ సినిమా ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.